జై గురు దత్త. వెల్కమ్ టు అవర్ ఛానల్ తేజస్వీస్ కల్చర్ అండ్ కుకింగ్. మన ఛానల్ కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్. మనం స్కంద సిరీస్ డే 11లో ఉన్నాం. మనం నిన్న తారకాసుని తపస్సు అలాగే తను కోరుకున్న వరాలు గురించి తెలుసుకున్నాం. ఇక మిగతా కథను తెలుసుకుందాం. అన్నట్టు తారకుడికి తెలియని రహస్యం ఒకటి ఉన్నది. దేహత్యాగం చేసిన సతీదేవి హిమవంతుడికి మేనాదేవికి పుత్రికగా జన్మించి శివసేవ చేస్తుందని, త్వరలోనే పార్వతీ కళ్యాణం జరగబోతుందని, కుమార సంభవం కలగబోతుందని, తారకవధ త్వరలోనే ఉందని అహంకారి అయిన తారకుడికి తెలియదు. బ్రహ్మ వరాలిచ్చి వెళ్ళిపోయిన తరువాత తారకాసుడు మహానందంతో శోణీతమనే నగరాన్ని చేరాడు. అక్కడ రాక్షసుడికి గురువైన శుక్రాచార్యుడు బ్రహ్మదేవుని ఆజ్ఞను పొంది మహాసురుడైన తారకాసునికి ముల్లోకాలకు రాజుగా చేశాడు. అప్పుడు మహారాక్షసుడు ముల్లోకాలకు ప్రభువై స్థావర జంగమ ప్రాణులను పీడిస్తూ, అందులోనూ దేవతలను అతిగా పీడిస్తూ ఇతర ప్రాణులను పాలించాడు. తారకుడు దేవతలకు సంబంధించిన అన్ని శ్రేష్ఠ పనులను లాగేసుకున్నాడు. దేవతలందరూ సారాహీనులుగాను శక్తిహీనులుగాను తయారయ్యారు. మనం రేపు దేవదానవ యుద్ధం గురించి తెలుసుకుందాం. ధన్యవాదాలు. జై గురు దత్త.